ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్థాయి మరిచి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని తెలుగుదేశం కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బల్దియా ఎన్నికల్లో తెరాసకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. పార్టీలో లుకలుకలు ఉన్నాయని చెప్పి నిన్న కేసీఆర్ గారి ప్రెస్ మీట్ ద్వారా బహిర్గతమైంది. ఎవరి అభిప్రాయాలతో ఇంకొకరు ఏకీభవిస్తలేరని కూడా నిన్న ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్ ద్వారా బహిర్గతమైంది. ఎంఐఎం టీఆర్ఎస్ పొత్తులతో ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఎంఐఎంతో మేము మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని చెప్పినారు. మొదటి నుంచి మేము ఏదైతే చెప్తున్నామో అదే అంశాలను నిన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఆమోదించడం జరిగింది. నువ్వు కరీంనగర్ నివేదికలే పంపనప్పుడు, మీరు నిర్లక్ష్యంతో కూడుకున్న పాలన చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు బద్నాం చేయడం ద్వారా ఈ ఎన్నికలలో హైదరాబాదులో ప్రజల మనసులో ఒక అనుమానాన్ని రేకెత్తించి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తుందన్నట్టుగా మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఇది సమంజసం కాదు. చంద్రశేఖరరావు గారిది చింతమడక నుంచి సిద్దిపేట వరకు ఆయన ఊడవచ్చు, తూడవచ్చు, కడగవచ్చు. చంద్రశేఖరరావుకి హైదరాబాద్లో ఏం పని ఉంది? ఆయనకి ఏం సంబంధం? ఇక్కడ ఈ పార్టీ పుట్టింది ఇక్కడ, ఈ పార్టీ ఉన్నది ఇక్కడ, కేంద్ర కార్యాలయం హైదరాబాద్. తెలంగాణ ప్రజలకి అత్యధికంగా సేవలు అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈరోజు అభివృద్ధి పదం వైపు నడిపించే టీడీపీ బీజేపీ కావాలన్నా, ప్రజలు చీకటి మురికి కూపంలో నలిగిపోవాలనుకునే ఎంఐఎం టీఆర్ఎస్ కావాలన్నా, ఈరోజు హైదరాబాదు ప్రజలు స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకొని తీర్పు ద్వారా ఈ స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం.